నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లక్ష్మీ పార్వతి గారిని అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న గౌరవ ఆచార్యుల అంటే ఆ హోదా నుంచి అయితే ఉపసంహరిస్తున్నట్టయితే ఒక ప్రకటన అయితే వెలువరించారు. ఇంతకు ఎందుకు ఉపసంహరించుకున్నారు, అంటే వాళ్ళు ఎందుకు ఉపసంహరించుకున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే లక్ష్మీ పార్వతి గారిని ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఆచార్యాల హోదా నుంచి వెళ్ళి ఉపసంహరించుకుంటున్నట్టు మరి ఒక బయటికి అయితే ఒక వార్త అయితే వచ్చింది. వాళ్ళు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఎందుకు మరి ఆ హోదా నుంచి తనని తప్పిస్తున్నారు? లక్ష్మీపార్వతి గారు ఒక 31 సంవత్సరాల క్రితం అసలు ఆమె ఎవరికి తెలియదమ్మా. ఆమె ఎన్టీ రామారావు గారిని జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఆయన దగ్గరికి ఇప్పుడు బహుశా 32 years క్రితం రావటం మొదలెట్టింది. ఆ క్రమంలో ఆయనకి దగ్గరయ్యింది. దగ్గరయ్యి అప్పటికే ఆయనకి బసవతారకం గారు చనిపోయారు, ఆయన భార్య. ఆయన ఒంటరిగా ఉన్నారు. అట్లా ఆమెకు దగ్గరయ్యి ఆయన జీవితంలో ఒక జీవిత భాగస్వామిగా అయ్యింది. దాదాపు 31 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. ఈ 31 ఏళ్ల నుంచి కూడా ఆమె ఒక వివాదాలకి పర్యాయ పదంగా మారిపోయింది. ఆమె ప్రతి అంశము వివాదాస్పదమే. ఎందుకంటే అసలు ఆమె ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలోకి రావటమే అటువంటి పరిస్థితిలో వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె ప్రతి కదలిక కుటుంబంలో అనేక పరిణామాలకు దారితీసింది. ఆ తర్వాత ఇవాళ వరకు కూడా ఆమె ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీలో కూడా చేరింది. వైఎస్ఆర్సీపీలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా కూడా, తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది 5 సంవత్సరాలు. ఆ క్రమంలో ఈమె ఒక విద్యావేత్త, తెలుగులో పిహెచ్డి చేసిందని చెప్తారు, మరి తెలీదు. ఆమె విద్యార్హతల మీద కూడా వివాదాలు ఉన్నాయి. ఆమె ఆ పుస్తకం కూడా పూర్తి చేయలేదు, కానీ ఆ పక్కన వెళ్ళిపోయింది. ఆయన జీవిత ఇది రాస్తానని వచ్చిన ఆమె జీవిత గాథ రాస్తానని అది పక్కకి వెళ్ళిపోయి ఆయన భారీగా అయిపోయి ఆ తర్వాత రాజకీయాల్లో ప్రమేయం చేసుకుంటుందనే ఉద్దేశం మీద తెలుగుదేశంలో రామారావు గారి మీదే తిరుగుబాటు జరిగి 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవటం, ఇవన్నీ చాలా పరిణామాలు జరిగినాయి. ఈ మూలాన ఆయన అసలు తెలుగుదేశాన్ని, ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోవటం, ఆయన జీవితంలో అనేక విషాద ఘట్టాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత 96లో ఆయన చనిపోయారు. ఆ చనిపోవటం కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ఇక మనం అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఇక్కడైతే లేదు. ఎందుకంటే అది చాలా వరకు తెలుసు. ఈ జనరేషన్ వాళ్ళకి అంత పెద్ద తెలియదు, కానీ వాటి గురించి వ్యక్తిగతమైన విషయాలు చర్చించడం కూడా అంత సమంజసంగా ఉండదు, సభ్యతగా కూడా ఉండదు. అయితే ఈమెని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈమె ఏది చెబితే అది జరిగినాయి ఆ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. తర్వాత ఈమెకి ఒక క్యాబినెట్ హోదా పదవి ఇచ్చారు. ఆ పదవిని చివరి రోజు వరకు కూడా ఆమె ఆస్వాదించింది, ఆ డబ్బులు తీసుకుంది, తప్పేం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక వివాదాస్పదమైన విమర్శలు చేసింది, ఘాటు విమర్శలు చేసింది. రామారావు గారి కుటుంబ సభ్యుల మీద కూడా చేసింది, ఎవరి మీదైనా చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఆమె ఎన్ని చేయాలో అన్నీ చేసింది. అందులో భాగంగా ఆమెకి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక గౌరవ ప్రొఫెసర్గా ఉద్యోగం కూడా ఇచ్చారు, ఒక పోస్టింగ్. ఇప్పుడు ఆ పోస్టింగ్ తీసేశారు. గౌరవ మన ఆచార్యుల పోస్ట్, కరెక్ట్, ప్రొఫెసర్ అంటే ఆచార్య అంట. ఆచార్యుల పోస్ట్ నుంచి ఇప్పుడు తీశారు. ఎందుకంటే ఈమె ఒక వివాదాస్పద వ్యక్తిగా ఉండి అట్లాంటి విద్యా సంస్థల్లో ఒక గౌరవ ఆచార్యులుగా ఉండటం కూడా ఎంతవరకు సమంజసం అని ఈ ప్రభుత్వం అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆమె చేసిన కొన్ని పనుల మూలాన ఆమె గురించి చాలా వివాదాలు నడిచినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత 31 ఏళ్ళగా. ఆమె గతంలో ఆమె వేరే ఒక హరికథ కళాకారుని వివాహం చేసుకుంది. ఆయన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టేసి రామారావు గారి భారీగా వచ్చింది. అవన్నీ కూడా చాలా వివాదాలు ఉన్నాయి. తర్వాత ఆస్తుల వివాదాల్లో కూడా ఆమె తలదూర్చింది, చాలా ఆస్తులు ఆమె తీసేసుకుందని. అయితే వాటిని నిలుపుకోలేకపోయిందని రామారావు గారి మరణం తర్వాత ఆస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారేమోనన్న ఆదుర్దాలో ఈమె పార్టీలో ఉన్న కొంతమంది ఈమెకు అనుయాయులైన వ్యక్తులకి ఇవ్వటం, వాటిని పోగొట్టుకోవటం చాలా వరకు అవన్నీ జరిగినాయి అంటారు. గండిపేటలో రామారావు గారి
ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో కూడా ఈమె కోర్టుకు వెళ్ళి కొంత భూమి సంపాదించుకోగలిగిందని చెప్తారు. తర్వాత ఆయనకి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించి భారీగా లీగల్గా హెయిర్ ఆమె కాబట్టి వారసురాలు, ఆమె కూడా అట్లా ఆస్తులు వెళ్ళి అని కూడా చెప్తారు. సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గౌరవ అధ్యక్ష పదవి నుంచి అయితే తీశారని కిషోర్ బాబు గారిని వీసీ ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడో మరి తెలియదు. బహుశా ప్రభుత్వం మారింది కదా, ఇంకా గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని ఆచరించాలన్న విషయం ఏం లేదు. అయితే ఈ గౌరవ అధ్యక్ష ఆచార్య పదవిలో ఆమెమి రెమ్యునరేషన్ అయితే తీసుకోలేదని తెలుస్తుంది. ఆ పదవికి తీసుకుంది కానీ భాషా సంఘం అధ్యక్షురాలుగా. అయితే ఈమెకి రీసెర్చ్ స్టూడెంట్స్, పరిశోధన విద్యార్థులు కొంతమందిని ఈమెకి అటాచ్ చేశారని చెప్తున్నారు. అంటే ఈమె మార్గదర్శనం చేయాలని. ఇప్పుడు వాళ్ళని వేరే ఆచార్యులకి అప్పచెప్పారంట మార్గదర్శనం చేయమని. అట్లా ఈమెని ఆ పదవి నుంచి కూడా తొలగించారు. అంటే ఈమె కొంత వివాదాస్పదమైన వ్యక్తి కావటం వలన ఆమెకుండా విద్యార్హతల గురించి కూడా నేను చెప్పా కదా, మాకు కొన్ని అనుమానాలు నీళ్ళు అయితే ఉన్నాయి. మరి పూర్తిగా ఆమెకుండా విద్వత్ ఏంటనేది మనకైతే తెలీదు. తెలియకుండా మనం అయితే మాట్లాడలేము. అయితే గతంలో వాళ్ళ భర్త గారు అయితే ఆయన సుబ్బారావు గారికి ఆమె హరికథలు చెప్తున్నప్పుడు ఒక సహాయకురాలుగా ముందు ఉండేది. ఆ తర్వాత ఈమె కూడా హరికథలు చెప్పింది అని తెలుస్తుంది. ఆమె మా ఊరు నాగాయలంక. అప్పుడు ఆమె మా చిన్నప్పుడు అక్కడ కూడా, అంటే చిన్నప్పుడు అంటే ఆమె కూడా పెద్ద వయసు ఏమి ఉండదు, బహుశా 68 ఏళ్ళు ఉండొచ్చు ఆమెకు ఇప్పుడు. అంటే మాకన్నా ఇంకో 3 ఏళ్ళు పెద్ద ఆమె ఉంటుంది. కానీ చిన్న వయసులోనే ఆమె హరికథలు నేర్చుకుని ఆయన దగ్గర ఆ విషయంలో కొంత ప్రతిభ ఉందనేది మనం ఒప్పుకోవాలి, ఉంది. అట్లా చెప్పిందని చెప్తారు. మా ఊర్లో హరికథ చెప్పడం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా అని చెప్పొచ్చు. పెద్ద పందిరి ఉంటుంది, చాలా ఊరంతా పందిరి అంటారు చూసారా, అట్లా చేస్తారు వినాయక చవితి మా ఊళ్ళో. 12 రోజులు కనీసం ఒక 2-3 కళాకారులతో హరికథలు చెప్పిస్తారు. పగలొకళ్ళు, రాత్రి ఒకళ్ళు, అట్లా. అలా ఈమె కూడా వచ్చింది అంటే కొంత ప్రతిపున్నాళ్ళనే పిలుస్తారు అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి వ్యక్తిగత విషయం, దీన్ని తొలగించడం ప్రభుత్వం మారినప్పుడు జరిగే మార్పుల్లో ఇది ఒక భాగంగా మనం తీసుకోవచ్చు. ఆమె కూడా కొంచెం తను పరిధిని అతిక్రమించి కూడా కొన్ని రామారావు గారి కుటుంబంలో ఆమె చాలా లేటుగా ఎంటర్ అయింది. కానీ చాలా అంశాల్లో ఆమె తలదొరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా కుటుంబ సభ్యులు మొత్తం ఒకటిగా సంఘీభావంగా ఆమెనైతే వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆమెను ఎవరు కూడా ఓన్ చేసుకున్న సందర్భం మనకు కనపడదు. తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కార్యాలయ నిర్వహణలోనూ వాటిల్లో కూడా ఈ జోక్యం చేసుకునేదని, అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, కొన్ని ట్రాన్స్ఫర్లు అనే వివాదాలు ఉన్నాయి. అయితే ఆమె వాటిని ఖండించారు. నేను చేసుకోలేదు, కాకపోతే నన్ను అడ్డం పెట్టుకుని రామారావు గారి మీద తిరుగుబాటు చేశారనేది ఆమె వాదన. సరే, ఈ వాదన ఏదున్నా ఈమె వల్ల రామారావు గారికి జరిగిన మేలు కన్నా కీడే ఎక్కువ అనేది మనకి కనపడతా ఉంటుంది ఈ మనం పరిశీలిస్తే. ఆమె చేసుకున్న తర్వాత రామారావు గారి జీవితం ఆస్వాదించింది ఏమీ లేదు, అనుభవించింది. చాలా ఇబ్బందులు పడ్డాడు. మరి ఇక ఆయన ఒక యుగ పురుషుడుగా ఉన్న వ్యక్తి, ఆయన ముగింపు చాలా కష్టాల కడల్లోనే ముగింపు అయితే జరిగింది. అదైతే మనం చెప్పగలం. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.